అరుంధ పార్వతీ పరమేశ్వర్లు. ఓం నమ శివాయ. ప్రతి జంటకి కూడా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కావాలి. అందుకనే వీరి సన్నిధిలోని భాషకం పట్టుకెళ్ళి కట్టి పెళ్లి జరిపిస్తారు. వారి అనుగ్రహం కోసం గౌరీదేవి పూజ చేయిస్తారు పార్వతీదేవికి పెళ్లి కూతురు చేత. ఆ తర్వాత వివాహం జరిపిస్తారు. వాళ్ళ నుండి నూరేళ్ళు జీవితం చాలా ఆనందంగా ఉండాలనే కోరిక. అలాగే సప్త ఋషులు ఎవరంటే వశిష్ఠుడు, అత్రి, గౌతముడు, కశ్యపుడు, భరద్వాజుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు, అరుంధతి, వశిష్ఠుల వారు. ఈ సప్తఋషుల్లో పిల్లవగానే అరుంధతి వశిష్ఠుల వారిని చూపిస్తారు. ఎందుకంటే ఆ నక్షత్రాలలో ఉన్న ప్రభావం. ఎందుకంటే విశ్వామిత్రుడు శాపం వల్ల అరుంధతి వశిష్ఠుల వారికి 100 మంది సంతానం కలిగి కూడా ఒక్కరూ మిగలలేదుట. అయినా వారు దాంపత్యంలో అన్యోన్యతను కోల్పోకుండా అలాగే ఉన్నారు. అందుకనే నక్షత్రంలో ఒక నక్షత్రం అయ్యి ఈ రోజుకి విరాజిల్లుతున్నారు. అన్ని నక్షత్రాల కంటే వీరి నక్షత్రం చాలా కాంతివంతంగా ఉంటుంది. ఒకటి పెద్దది, దాని పక్కనే దగ్గరగా ఒక చిన్న నక్షత్రం ఉంటుంది. వారే అరుంధతి వశిష్ఠుల వారు. వీరు అన్యోన్యంగా చూసి ప్రతి ఒక్కరూ అలా ఉండాలని పెళ్ళి అవగానే స్వామివారి అరుంధతి నక్షత్రం వారిని అక్కడ ఉన్న పౌరోహితుడు ముందు చూపిస్తారు. అది చూడవలసింది. మన అందరికీ ఆదర్శప్రియులైన అరుంధతి వశిష్ఠుల వారు పార్వతీ పరమేశ్వర్లు. వీరి అనుగ్రహం ఉంటేనే కలియుగం ఏ యుగమైనా నడుస్తుంది. అందులో కలియుగం కాబట్టి నామస్మరణైనా చెయ్యాలి. ఈ నక్షత్రాలు కూడా మనము ఈ 7 సప్త ఋషుల్ని కూడా మనం స్మరించుకుంటూ ఉండాలి. వీరి గోత్రమే మనందరికీ వచ్చిన గోత్రం. మన గోత్రం అనేటప్పటికీ గుళ్ళలోకి వెళ్ళినప్పుడు మనం గోత్రం చెప్పుకుంటాం. ఇంట్లో పూజ చేసుకున్న గోత్రం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఋషులు ఉన్న గోత్రాలే పేర్లే మనకు గోత్రాల కింద వచ్చాయి. ఎక్కడి నుంచో రావు కదా. వారెంతో పుణ్యాత్ములు, తపస్సాలులు కాబట్టే వారి గోత్రం మనకు వచ్చింది. కాబట్టి మనము ఆ గోత్రికులం కాబట్టి వారిని స్మరించుకోవడం కూడా చాలా మంచిది. ఏదో ఆగతాయిగా నక్షత్రాలు అంటారు, కానీ ఆ నక్షత్రాల్లో చాలా ప్రభావం ఉంది. చూసి నమస్కరించుకోవాలి.